Hello everyone, welcome to Sailata's Nutrivel. I am your well-wisher dietitian Sailata. సో మనము లాస్ట్ వీడియోలో ఏ మిస్టేక్స్ చేస్తే వెయిట్ లాస్ అనేది స్ట్రక్ అయిపోతుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో వెయిట్ లాస్ డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటి? ఓవర్ వెయిట్. ఈ ఓవర్ వెయిట్ ప్రాబ్లం అసలు ఎక్కడ వచ్చింది? మీరు డైట్లో ఏ తప్పులు చేయడం వల్ల వచ్చిందో తెలుసుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది. సో జనరల్గా ఓవర్ వెయిట్ అనేది ఎందుకు అవుతుంది? ఓవర్ ఈటింగ్ వల్ల. సో మీరు మీ ఇష్టంగా ఫుడ్ని ఎక్కువగా తినడం వల్ల వెయిట్ అనేది పెరుగుతున్నారని అనుకుండొచ్చు. కానీ అక్కడ అసలైన రీజన్ ఏంటంటే మీ డైట్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మీరు ఓవర్గా తింటారు. అంటే మీ డైట్లో సఫిషియంట్ ప్రోటీన్, ఫైబర్ ఉండకపోవడం వల్ల మీకు ఆకలి, క్రేవింగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మీరు ఓవర్ వెయిట్ అవుతారు. ప్రోటీన్ అండ్ ఫైబర్ మీ డైట్లో సఫిషియెంట్గా లేకపోవడం వల్ల మీకు ఆకలి, క్రేవింగ్స్ వస్తాయి. అలానే మీ మెటబాలిజం అనేది చాలా స్లోగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా తినే వాళ్ళకి మెటబాలిజం చాలా హైగా ఉంటుంది. ఇంకొంతమంది వెయిట్ తగ్గాలని రాంగ్ వెయిట్ లాస్ డైట్స్ ఫాలో అయ్యి, అంటే క్రాష్ డైట్, మీల్ స్కిప్ చేయడం ఇలాంటివి ఫాలో అయ్యి రిటర్న్ వెయిట్ గెయిన్ అవుతారు. ఇలా కూడా ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ మిస్టేక్స్ గురించి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నారో ఫస్ట్ ఆ వీడియో చూడండి, మీకు బాగా క్లారిటీ వస్తుంది వెయిట్ లాస్ పైన. సో వెయిట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇదే మేజర్ పాయింట్. ఇంబ్యాలెన్స్ డైట్, ఓవర్ ఈటింగ్ లీడ్స్ టు ఓవర్ వెయిట్. అంటే మీ డైట్లో ప్రోటీన్, ఫైబర్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఆకలి అండ్ ఎక్కువ క్రేవింగ్స్ అనేది జరుగుతుంది. దానివల్ల ఎక్కువ తింటారు, వెయిట్ అనేది పెరుగుతారు. ఈ పాయింట్ కరెక్ట్ చేస్తే వెయిట్ ఇష్యూస్ అనేది ఉండదు. సో ఈ పాయింట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని దీని వైజ్గా డైట్ ప్లాన్ చేసుకొని ఫాలో అవుతే ఎవరైనా ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా తినమని అడిగినా కూడా మీరు తినరు, మీ స్టమక్ ఫుల్ అయిపోతుంది. మీ డైట్లో ప్రోటీన్, ఫైబర్ కరెక్ట్ చేసుకుంటే ఇలా స్నాక్స్ తినాలని అనిపిస్తుంది కదా, ఏదైనా ఎక్స్ట్రా స్పెషల్ ఐటమ్స్ ఉంటే బాగుండు, ఇంకొంచెం తినాలని ఉంది, ఇలాంటి థాట్స్ అసలు రావు. ఎందుకంటే ప్రోటీన్ ఇంక్రీజెస్ సటైటీ, అంటే మన కడుపు ఫుల్నెస్ అనేది ప్రోటీన్ వల్లే వస్తుంది. అండ్ దాంతోపాటు చాలాసేపు అంటే లాంగ్ అవర్స్ వరకు మీకు ఆకలి అనేది కాదు. అండ్ మీ డైట్లో ప్రోటీన్ సఫిషియెంట్గా ఉంటే మీ మెటబాలిజం అనేది చాలా హైగా ఉంటుంది. మెటబాలిజం హైగా ఉంటే వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతుంది. ప్రోటీన్ తక్కువ ఉంటే మెటబాలిజం లో ఉంటుంది, అంటే బాడీ ఫుడ్ని ఫ్యాట్గా చాలా ఫాస్ట్గా కన్వర్ట్ చేసుకుంటుంది. అసలు ఈ మెటబాలిజం అంటే ఏంటి అనుకుంటున్నారా? నథింగ్ బట్ మన బాడీలో జరిగే అన్ని కెమికల్ ప్రాసెస్, అంటే ఫుడ్ని ఎనర్జీగా మార్చడం, ఈ ఎనర్జీని బ్రీతింగ్కి, డైజెషన్కి, మూమెంట్కి, రిపేర్కి యూస్ చేయడం, ఇది మెటబాలిజం అంటారు. మీ డైట్లో ప్రోటీన్ సఫిషియెంట్గా ఉంటే మజిల్ లాస్ అనేది జరగదు వెయిట్ లాస్ టైంలో. అండ్ బ్లడ్ నుండి గ్లూకోజ్ అబ్జార్ప్షన్ని స్లోగా చేస్తుంది. దీస్ ఆర్ ఫ్యూ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఎగ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. నెక్స్ట్ వెయిట్ లాస్లో సెకండ్ ముఖ్యమైన రోల్ ఫైబర్. సో ఫైబర్ అనేది డైట్లో ప్రాపర్గా ఉంటే మన ఆకలిని కంప్లీట్గా కట్ డౌన్ చేస్తుంది అండ్ మన డైజెషన్ ప్రాసెస్ని చాలా స్లో చేస్తుంది. సో మన డైజెషన్ ప్రాసెస్ ఎంత స్లో అవుతే మనకు అంత తక్కువ ఆకలి అనేది అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక 12 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ మళ్ళీ మనకి ర్యాపిడ్గా ఆకలి, క్రేవింగ్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతాయి. అదే ఒక బౌల్ ఆఫ్ వెజిటేబుల్ సాలడ్ విత్ సమ్ ప్రోటీన్ ఇది తింటే అప్ టు 3 to 4 అవర్స్ అసలు ఆకలి అనేది ఉండదు. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, ఇది ఆకలి గురించి ఒక్కటే కాదు అండ్ క్యాలరీస్ గురించి. ఒక్క మ్యాగీ ప్యాకెట్, దట్ టు దట్ స్మాల్ ప్యాకెట్, దట్ ప్రొవైడ్స్ అరౌండ్ 300 క్యాలరీస్. అదే ఒక 1 కప్ సలాడ్ 45 క్యాలరీస్ కన్నా ఎక్కువ ఇవ్వదు. కానీ అది ఎంతసేపు మిమ్మల్ని ఆకలి కాకుండా ఉంచుతుంది? ఒక 3 అవర్స్ వరకు. 300 క్యాలరీస్ ఇచ్చేది జస్ట్ 45 మినిట్స్లో మళ్ళీ మనకు ఆకలి వస్తుంది. అండ్ ఒక్క చిన్న ప్యాక్ అన్ని క్యాలరీస్, ఒక్క చిన్న 70 గ్రామ్ ప్యాకెట్ 300 క్యాలరీస్ ఇస్తుంది. అది కంప్లీట్గా మన లంచ్తో సమానం. కనీసం మనం లంచ్ తిన్న సటైటీ లెవెల్స్ అన్నది ఇస్తుందా? అంటే ఇప్పుడు అన్నం తిన్నా అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అన్న ఆగుతాము, ఆకలి అవ్వదు. బట్ మ్యాగీ. సో ఇదే అండి డైట్ ప్లాన్ చేసుకోవడం అంటే. ఫుడ్ గురించి ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్, ఎంత ప్రోటీన్ అనేది ఐడియా మీరు తెచ్చుకున్నారనుకో, మీ డైట్ మీరే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఫైబర్ రిచ్ సోర్సెస్. అండ్ ఆల్సో ఫైబర్ వల్ల డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది.
కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రాదు. సో ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ వెయిట్ లాస్. నేను ప్రోటీన్ ప్లస్ ఫైబర్ రిచ్ రెసిపీస్ అనేది యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, ఫాలో అవ్వండి. సో దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ ఫర్ వెయిట్ లాస్. అండ్ వాటర్ కూడా చాలా ముఖ్యం. డైలీ 2.5 to 3 లీటర్స్ మినిమం వాటర్ తీసుకోవాలి వెయిట్ లాస్ కోసము. అండ్ మీకు తెలిసిందే, స్వీట్స్, షుగర్స్, ఫ్రైడ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా కంపల్సరీ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. అండ్ మీ మీల్ ప్లాన్ అనేది ఎవ్రీ 3 to 4 hours గ్యాప్లో ప్లాన్ చేసుకోవాలి. షార్ట్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ మెయిన్ వెయిట్ లాస్కి డైట్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది, మీ వెయిట్ లాస్ ఫాస్ట్ అవుతుంది. స్లీప్ 7 to 8 hours ఉండాలి, అంటే క్వాలిటీ స్లీప్ ఉండాలి. సో క్వాలిటీ స్లీప్ ఉండాలంటే మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మెడిటేషన్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. సో కంపల్సరీ డైలీ ఒక 15 to 20 minutes మెడిటేషన్ స్టార్ట్ చేయండి. సో ఫైనల్ టిప్, ఫోకస్ ఆన్ బ్యాలెన్స్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్లీప్ అండ్ స్ట్రెస్ కంట్రోల్. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అండ్ క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.